హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళితే ఇంక చైతన్య ఇలా చెప్తాడు. అన్నయ్య, వదినికివ్వాల్సిన గిఫ్ట్ని కొన్ని కారణాల వల్ల అన్నయ్య ఇవ్వలేకపోయాడు. అందుకు తన తెచ్చి ఇస్తాను అంటాడు చైతన్య. బావగారు ఆనందికి పర్సనల్గా ఇవ్వాలనుకున్న గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ని నువ్వివ్వడమేంటి అని జీవన అంటుంది. ఏది పర్సనల్ మ్యాటర్, ఏది ఫ్యామిలీ మ్యాటరో నాకు తెలుసు జీవన. వదినకి అన్నయ్య ఈ గిఫ్ట్ని అందరి ముందు ఇవ్వాలనుకున్నాడు. నేను అందరి ముందు వదినకి ఈ గిఫ్టివ్వడం తప్పుకాదు. 1 మినిట్ అని ఆ గిఫ్ట్ని తేవడానికి వెళ్తాడు చైతన్య. ఇంక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. పద్మమ్మ, సింహాద్రి మాత్రం ఆ గిఫ్టేంటో అని చూడబోతున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంక చైతన్య ఆ గిఫ్ట్ని తీసుకుని వచ్చి, తీసుకో వదినా అంటాడు. ఇప్పుడు వద్దులే చైతన్య, మీ అన్నయ్య తర్వాత ఇస్తాడులే అంటుంది ఆనంది. బిడ్డా, నీ భర్త నీకివ్వాలనుకున్న కానుకే కదమ్మా అది, నీదే కదమ్మా, తీసుకోవమ్మా అంటుంది పద్మమ్మ. వదినా, దీన్ని నువ్వు ఓపెన్ చెయ్యి. మా అన్నయ్య ప్రేమ ఎంత గొప్పదో అందరికీ తెలియాలి కదా, తీసుకో అని ఇస్తాడు చైతన్య. దీంట్లో ఏముందో ఏంటో అని ఆనంది మనసులో అనుకుంటూ కంగారుపడిపోతూ ఉంటుంది. అక్కబావ ఏదిచ్చినా గొప్పగానే ఉంటుందిలే అని శ్రీతనంటాడు. ఆదిత్యబాబు మనసేందో మనకు తెలవదా ఏందమ్మాడి, దాన్ని ఓపెన్ చెయ్యి, దాంట్లో ఏముందో నేను చూడాలి అని సీను అంటాడు. అల్లుడుగారు చెయ్యని పని ఈ ఫోటో చేస్తాదయ్యా అని పద్మమ్మ అంటే, ఏందే అది అని సింహాద్రి అడుగుతాడు. ఆ ఫోటోలో మన బిడ్డ కన్నోళ్లున్నారయ్యా అని పద్మమ్మ చెప్తూ ఉంటే, గట్లా అని అల్లుడుగారు నీతో చెప్పిండా అని సింహాద్రి అడుగుతాడు. ఆది కాదయ్యా, అంతకంటే గొప్ప బహుమతి బిడ్డకిచ్చేది ఏముంటుంది చెప్పు అయ్యా అని పద్మమ్మ అంటుంది. నాకు కూడా అదే అనిపించింది. మన ఎల్లమ్మ దయవల్ల మన బిడ్డ అమ్మానాన్న ఆ ఫోటోలో ఉంటే మన కోరిక తీరినట్టే కదా అని సింహాద్రి, పద్మమ్మ అనుకుంటారు. ఇంక ఆనంది ఫోటో ఓపెన్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఓపెన్ చేయకుట్టి, నీ భర్త నీకు అపురూపమైన కానుక ఇచ్చి ఉంటాడు అని జ్యోతి అంటుంది. చూస్తున్నావేమి అక్కా, ఓపెన్ చెయ్ అని శ్రీతన్ కూడా అంటాడు. ఇంక ఆనంది ఆ గిఫ్ట్ ఫ్రేమ్ని ఓపెన్ చేస్తుంది. కాని ఆ ఫ్రేమ్ని చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ ఫ్రేమ్ని రంగులతో పాడుచేసి ఉంటుంది ఇందుమతి. ఆనంది ఆ ఫోటోని అలా చూసి షాకవడంతో, ఇటు ఇవ్వు బిద్దా అని పద్మమ్మ ఆ ఫోటోని ఇప్పించుకుంటుంది. ఆ ఫోటోని చూసిన పద్మమ్మ, సింహాద్రి కూడా ఒక్కసారిగా షాకవుతారు. అంతలా షాకవుతున్నారు, దాంట్లో ఏముంది అని అలేఖ్య జీవనని, ఇందుని అడుగుతుంది. ఇంకా ఇందుమతి తను చేసిన పాడుపనిని గుర్తుచేసుకుంటుంది. ఆదిత్య దీన్నిక్కడ దాచాడా, నీకోసమే నేను వెతుకుతున్నాను. దీంట్లో ఎవరి ఫోటోని గుర్తుపట్టకుండా చెయ్యాలి. ఏం చేస్తే ఈ ఫోటో పనికిరాకుండా పోతుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద చూస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న నైల్ పాలిష్ని తీసుకుని ఆ ఫోటో మీద పోసి ఫోటోని గుర్తుపట్టలేనంతగా ఫేసుల్ని కనిపించకుండా చేస్తుంది. అలా చేసి విరగబడి నవ్వుకుంటుంది. ఇప్పుడు మీ అమ్మానాన్నల గురించి ఎలా చెప్తాడో నేను చూస్తాను అని అనుకుంటుంది ఇందుమతి. ఇంక జీవన, హిందుమతి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సంబరపడిపోతారు. ఏంటి కళ్ళప్పగించాలా చూస్తున్నారు, ఏముంది దీంట్లో, ఇలా ఇవ్వండి అని ఆ ఫోటోని తీసుకుని చూస్తుంది జ్యోతి. చూసిన జ్యోతి, సూర్య, అలేఖ్య కూడా ఒక్కసారిగా షాకవుతారు. ఇదేంటక్కా, బావ మనం కూడా అర్థం చేసుకోలేనంత గొప్ప ఆర్టిచ్చాడు అని శ్రీతనంటాడు. ఇంక చైతన్యకి అనుమానం వచ్చి, దీన్ని ఎవరో పాడు చేశారు, దీంట్లో ఏముందో తెలియకుండా మొత్తం కలర్ పూశారు అని చైతన్య చెప్తాడు. దీంట్లో అమ్మానాన్న ఫోటో ఉంది అనుకున్నానే, ఈ ఫ్రేమ్ ఇట్లా అయిపోయిందేంటి, ఆదిత్యగారికి మా అమ్మనాన్న ఎవరో తెలువదా, తెలిసినా చెప్పకూడదనుకున్నారా అని ఆనంది మనసులో అనుకుంటుంది. ఏందయ్యా ఇది, గట్లా అయిపోయింది అని పద్మమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మనమేదో ఆశపడ్డాం కాని ఇదది కాదే అని సింహాద్రి అంటాడు. ఈ ఫోటో ఏందో ఆదిత్యబాబునే అడగాలి అని సీను అంటే, రే సీనుగా, ఎవరిని అడిగేదిలేదు, పోదం పద బిడ్డా, పోయేస్తాం. సూర్య సార్ పోదం పదండి అని సింహాద్రి అంటాడు. ఇంక సూర్య, జ్యోతి ఆనందికి, జీవనికి చెప్పి వెళ్ళిపోతారు. ఆఫీస్లో ప్రాబ్లమేంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు, చివరి వరకు వాళ్లు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అని చైతన్య ఆనందితో చెప్పి చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంక ఆనంది ఆ ఫోటో ఫ్రేమ్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. జీవన ఆనంది దగ్గరికి వచ్చి, బావగారు నీకేదో అందమైన కానుక ఇస్తారనుకుంటే ఇదేంటి కుట్టి, ఇలాగా ఉంది అని జీవన హేళనగా అడుగుతుంది. కొన్నిటిని కళ్లతో చూస్తే అర్థం కాదు, మనసుతో చూడాలి అని ఆనంది అంటే, అయితే నువ్వు తెల్లవార్లు నిద్రపోకుండా దీన్ని మనసుతో చూసి అర్థం చేసుకుని నీకు ఏమర్థమైందో నాకు మార్నింగ్ చెప్పు అని వెటకారంగా ఆనందితో చెప్పి వెళ్ళిపోతుంది జీవన. ఆఫీస్లో ప్రాబ్లమేంటి, ఈ ఫోటో ఎందుకిట్లా ఉంది, ఇంట్లో ఏదో జరిగినాది, ఓ భార్య ఆదిత్యగారితో మాట్లాడాలి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. ఇంక శశికాంత్ చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు. అప్పటికి పూర్ణి చెప్పింది నేనే వినలేదు, ఎవరిని నిందించలేను, తప్పు నాదే, తప్పంతా నాదే అని అనుకుని
చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక సునంద కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంక శశికాంత్ దగ్గరికి ఆదిత్య వస్తాడు. ఏరా, నువ్వు కూడా మీ నాన్నని మోసగాడిలాగే చూస్తున్నావా అని శశికాంత్ ఆదిత్యని అడుగుతాడు. ఏం జరిగిందో అమ్మ చెప్తే విన్నాను. ఈసారి మీరు చెప్తే వినాలని ఉంది. న్యాయమైన ఏ నిర్ణయమైనా రెండు వైపులా ఆలోచించి తీసుకోవాలి. అమ్మవైపు నిలబడాలో నీవైపు నిలబడాలో నాకర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో మీరు చెప్తే కదా నాకు క్లారిటీ వస్తుంది అని ఆదిత్య అంటాడు. ఏం జరిగిందో నీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది, చెప్తాను. అంత విన్న తర్వాత ఈ తండ్రిని క్షమిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం అని శశికాంత్ జరిగింది చెప్తాడు. 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ జీవితం నా జీవితం ఇప్పటిలాగా ఉండేది కాదురా. జీవితంలో ఏదో సాధించాలని, ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మాకెప్పుడూ తపనగా ఉండేది. అప్పుడే మీ అమ్మ పేరుమీద ఫ్యాక్టరీ మొదలుపెట్టాము. దాన్ని ఎలాగైనా నెంబర్ 1 పొజిషన్కి తీసుకురావాలని మీ అమ్మ రాత్రి పగలు ఫ్యాక్టరీ పనిమీద తిరుగుతూ ఉండేది. మా జీవితాల్లోకి డప్పు రావడం మొదలయింది. మీ అమ్మకి ఇంకా ఆశ పెరిగింది. నడవడం మానేసి పరిగెత్తడం మొదలుపెట్టింది. వేరే కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, షేర్స్ కొనడం అమ్మడం లాంటివి చేసేది. ఈ బిజినెస్ గొడవలో పడి మా జీవితాలు యాంత్రికంగా మారిపోయినాయి. మీ అమ్మకి వర్కే ప్రపంచమైపోయింది. నిన్ను మీ తమ్ముణ్ణి కేర్ టేకర్ చూసుకునేది. ఒక టైం తరువాత నా లైఫ్ని నేను మిస్ అవుతున్నాను అని నాకర్థమైపోయింది. మీ అమ్మకి ఎన్నోసార్లు చెప్పి ప్రయత్నం చేశాను. నేను రియలైజ్ అయ్యాను. కాని మీ అమ్మ రియలైజ్ అవ్వలేదు. అలాంటి టైంలోనే పూర్ణిమ పరిచయం అయ్యింది. అతి కొద్ది రోజుల్లోనే పరిచయం పెళ్లిదాకా వెళ్ళింది. ఆ తరువాత మీ అమ్మకి తెలిసింది పెద్ద గొడవ. ఆ గొడవ తర్వాత పూర్ణిమ నాకు ఎప్పుడూ కనిపించలేదు. తన జీవితానికి అన్యాయం జరగకూడదని, తనకు సహాయం చెయ్యాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. కాని ఆ తర్వాత పూర్ణిమ ఏమైందో తెలియలేదు అని శశికాంత్ చెప్తాడు. మళ్ళీ ఆవిడ మీకెప్పుడు కనిపించింది అని ఆదిత్య అడుగుతాడు. పంతులుగారు గుడిలో మీకు శాంతి హోమం జరిపించారు కదా, అప్పుడే 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను పూర్ణిమని చూశాను. మాట్లాడే అవకాశం కుదరలేదు. ఆ తర్వాత తనని మార్కెట్లో కలిశాను. అప్పుడే తెలిసింది తను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు అని. నా వల్ల తనకి అన్యాయం జరిగింది. ఆ విషయం నాకు తెలుసు. తనకి సహాయం చెయ్యాలి అనుకున్నాను. సహాయం వద్దనింది. అలాంటి మనిషి మన ఇంటికి ఎలా వచ్చిందో నాకర్థం కావడం లేదురా. నేను పూర్ణిమని చూశాను. నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతున్నాను. అంతలో మీ అమ్మ అక్కడికి వచ్చింది. మా ఇద్దరినీ చూసింది. తను ఏమనుకుంది అంటే నేను పూర్ణిమని ఇంటికి పిలిచాను అనుకుంది. నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. ఆ తర్వాత జరిగిన గొడవంతా నీకు తెలుసు కదరా. రే యాదీ, మీ నాన్న మంచోడు కాదురా. ఎందుకంటే నేను ఎవరికీ న్యాయం చెయ్యలేకపోయాను, ఎవరి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని చెప్తూ చాలా ఎమోషనల్ అవుతాడు శశికాంత్. నాన్నా అని ఆదిత్య శశికాంత్ చెయ్యి పట్టుకుంటాడు. రే యాదీ, మీ నాన్నను ఇప్పుడైనా నమ్ముతున్నావా అని శశికాంత్ అడుగుతాడు. నమ్ముతున్నాను నాన్నా అంటాడు ఆదిత్య. దాంతో శశికాంత్ ఆదిత్యని హక్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జీవన ఈ తండ్రి కొడుకులకి ఏమైంది అని అనుకుంటుంది. మీరు అమ్మ జీవితానికి అన్యాయం చెయ్యలేదు అని నేననను. ఎందుకంటే మళ్ళీ ఆవిడ మీకు కనిపించినప్పుడు, మీరు కలవాలి అనుకున్నప్పుడు ముందుగా అమ్మతో చెప్పాల్సింది అని ఆదిత్య అంటాడు. పూర్ణిమాని ఏం చేస్తుందో అని భయమేస్తుందిరా అని శశికాంత్ చెప్తాడు. ఇంక వీళ్ళని చూస్తున్న జీవన వీళ్ళే మాట్లాడుకుంటున్నారు వినపడటం లేదే అని అనుకుంటుంది. జరిగిందాన్ని మార్చలేము కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఒకటే నాన్నా, అమ్మకి మళ్ళీ నీమీద నమ్మకాన్ని కలిగించాలి. ముందు మీ ఇద్దరూ ఒకే మాట మీదికి వస్తే తరువాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని ఆదిత్య అంటాడు. సరే ఆది, నేను వెళ్ళి మీ అమ్మతో మాట్లాడతాను అని శశికాంత్ చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరినీ చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. ఏం జరిగి ఉంటుంది అని జీవన అనుకుంటుంది. ఇంకా జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అనుకున్న పని అయిపోయింది కదా, ఇది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇందుమతి. ఇప్పుడే కదే మీ ఇంటినుంచి వచ్చాం, మళ్ళీ ఫోన్ చేశావే అని ఇందు అడుగుతుంది. నీకు 2 విషయాలు చెప్పాలి పెద్దమ్మా, ఒకటి చెప్పాలి, ఒకటి అడగాలి అని అంటుంది జీవన. భోజనం చేసిన తరువాత హాయిగా పడుకోకుండా ఈ టైంలో ఫోన్ చేసి తెలుగు పదాలలో అర్థాలు మధ్య తేడాల గురించి నాకు చెప్పడం అవసరమా అని ఇందు అంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను ఏమైనా పిచ్చికుక్క కరిచిందా, నువ్విలా మాట్లాడుతున్నావ్ అని జీవన అంటుంది. మీ బాబులాగా నీకు కూడా క్రాకే అంటుంది ఇందు. అందుకే కదా నీలాంటిదాన్ని పెళ్లి చేసుకున్నాడు అని జీవన అంటుంది. నీకొక దండమే తల్లి, నీతో ఈ టైంలో గొడవ పడలేనుగాని అడిగేదేదో అడిగి చావు, చెప్పేదేదో చెప్పి చావు అని ఇందుమతి అంటుంది. ఇదిగో నువ్విలా విసుక్కున్నావంటే నిన్ను నేను తిడతాను అని జీవన అంటుంది. ఇప్పుడేదో దండవేసి గౌరవంగా మాట్లాడుతున్నట్టని హిందువంటుంది. అన్నిటికీ దెబ్బతావేంటి, నువ్వసలు తల్లివేనా అని జీవన అంటుంది. తల్లిని కాదే, పెద్ద తల్లిని అంటుంది ఇందుమతి. అయితే ముందు ఒకటి అడుగుతాను, అది చెప్పు, కుట్టి కన్నవాళ్లు ఎవరు అని అడుగుతుంది జీవన.
ఫోటోలో లేరు కదా, ఉంటే తెలిసేది అని ఇందుమతి చెప్పుతుంది. దాన్ని పాడు చేసింది ఎవరు అని జీవన అడిగితే మంచి పని చేసింది నేనే అని చెప్పుతుంది ఇందుమతి. అంటే ఫోటో పాడవటం వల్ల సింహాద్రికి, పద్మమ్మకి, కుట్టికి అందులో ఎవరున్నారో తెలియకపోవచ్చు కాని దాన్ని పాడుచేసిన నీకు దాంట్లో ఎవరున్నారో తెలుస్తుంది కదా అని అడుగుతుంది జీవన. అమ్మని ఏం లాజిక్ పట్టుకున్నవే, ఇప్పుడు దొరికిపోయాను అని ఇందుమతి మనసులో అనుకుంటుంది. అంటే కుట్టి కన్నవాళ్లను నువ్వు చూశావు, ఇప్పుడు చెప్పు పెద్దమ్మా, కుట్టిని కన్నవాళ్లు ఎవరు అని అడుగుతుంది. దీనికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నిజం చెప్పాను, నా ఇన్నేళ్ల కష్టాన్ని బూడిదలో పోసినట్టే అని ఇందుమతి అనుకుంటోంది. చెప్పు పెద్దమ్మా, వాళ్ళు ఎవరు, ఎలా ఉన్నారు, తెలిసిన వాళ్లేనా అని అడుగుతుంది జీవన. దీని బుర్ర బాగానే పనిచేస్తోంది అని హిందూ అనుకుంటోంది. అడిగేది నిన్నే పెద్దమ్మా, ఆ ఫోటోని నువ్వు చూశావు కదా, దాంట్లో ఉన్నది ఎవరు అని అంటూ ఉంటుంది జీవన. నేనసలు సరిగ్గా చూస్తేనే కదా చెప్పడానికి అని ఇందుమతి అంటే, చూడకుండా ఎలా పాడుచేశావ్ అని అడుగుతుంది జీవన. నేనసలే టెన్షన్లో ఉన్నాను. ఆ రూమేమో చీకటిగా ఉంది. ఒక పక్క ఎవరికైనా దొరికిపోతానేమో అని భయం. అలాంటి టైంలో ఫోటో దొరికింది. నువ్వేమో పద్మమ్మ వచ్చింది అని చెప్పావు. దాని కంట్లో ఎక్కడ పడతాను అని గబగబా ఆ చీకట్లో ఫోటో పాడుచేశాను. అంతేకాని దాంట్లో ఉన్నది ఎవరో చూసి అవకాశమే దొరకలేదే అని కపట నాటకంతో జీవనకి అబద్ధాలు చెప్పుతోంది. చూడాలి కదా పెద్దమ్మా అని జీవన అంటే, ఏమో, నేను నాకున్న భయం నాది అంటుంది. చూసి ఉంటే వాళ్ళు ఎవరో తెలిసేది కదా నీ జీవన అంటుంది. గండ ఏదో తప్పింది కదే అని ఇందు అంటుంది. ఫోటోని పాడు చెయ్యొచ్చుగాని ఆదిత్యకి వాళ్ళు ఎవరో తెలుసు కదా అని జీవన అంటుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తీసుకొస్తాడు కదా అని జీవన అంటే, నువ్వన్నది నిజమే కాని చెప్పేవాడైతే ఈరోజే చెప్పాలి కదా, కేక్ కటింగ్ తరువాత హెలో ఎలా వెళ్ళిపోయాడు, నాకర్థం కావడం లేదు అని ఇందుమతి అంటుంది. నీకు చెప్పాలన్నది ఇంకోటుంది, ఏంటది అని అడుగుతుంది ఇందు. ఇక్కడ ఏదో జరుగుతోంది అని జీవన అంటే, అదే ఏంటని అడుగుతున్నాను అంటుంది ఇందు. నాకే తెలియదు పెద్దమ్మా, మా మామయ్యగారు, బావగారు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మా మామయ్యగారిని ఆదిత్య ఓదారుస్తున్నాడు. ఏం మాట్లాడుకున్నారో వినపడడం లేదు కాని నేనంతా చూశాను అని జీవన చెబుతుంది. ఇదంతా ఎక్కడ జరిగింది అని హిందూ అడుగుతుంది. మేడమీద బాల్కనీలో అంటుంది జీవన. మరి అక్కడనించి నువ్వు కిందికి దూకి చావాల్సిన్నే అని అంటే, పెద్దమ్మ అంటుంది జీవన. లేకపోతే ఏంటే, ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే మన చెవులు వల్ల మధ్యలోకి బాణంలాగా దూసుకెళ్ళిపోవాలి అని ఎందుకు చెబుతోంది? దూసుకుపోయేంత ఛాన్స్ వాళ్లు నాకు ఇవ్వలేదులే పని జీవన అంటుంది. సరే అయితే నువ్వొక కన్నేసి ఉంచు, ఏం జరిగిందో నీకే తెలుస్తుంది అని ఎందుకు చెబుతోంది. అలాగే పెద్దమ్మ అంటూ ఫోన పెట్టేస్తోంది. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది, అది ఏంటో కనిపెట్టాలి. ఆ ఏదో జరగడానికి కారణం ఎవరయ్యుంటారు అని జీవన అనుకుంటుంది. ఇంక పూర్ణిమ అక్కడ జరిగిందంతా తలుచుకొని చాలా భయపడుతూ వణికిపోతూ ఉంటుంది. పూరి వాటర్ తాగు అని చైత్ర వాటర్ తెచ్చిస్తుంది పూర్ణిమకి. కాని పూర్ణిమ ఆ గ్లాసుని తీసుకోవడంలో చేతులు వణుగుతాయి. ఇంక చైత్ర నువ్వుండు, నేను తాగిస్తాను అంటూ నీళ్లను తాగిస్తుంది. ఇప్పుడు నిజం చెప్పు అని చైత్ర అడిగితే, నిజమేంటి అని పూర్ణి అంటే, బర్త్డే పార్టీ నుంచి వచ్చేయడానికి కారణం ఏంటి అని అడుగుతుంది చైత్ర. అదే తలనొప్పిగా ఉందని చెప్పాను కదా అంటుంది పూర్ణి. అది అబద్ధం పూరి, నిజం నేను చెప్పనా అని చైత్ర అంటే, నీకేం తెలుసు అంటుంది పూర్ణి. నువ్వు ఏ నిజం చెప్పలేకపోతున్నావు, నాకు అది తెలుసు అని చైత్ర చెప్పగానే పూర్ణి ఒక్కసారిగా షాక్ అయ్యి, సునంద అక్క నాతో మాట్లాడడం చైత్ర చూసిందా అని అనుకుంటుంది పూర్ణిమ. చెప్పు పూరి, నువ్వు నిజం చెప్పుతావా, నన్ను చెప్పమంటావా అని చైత్ర అంటుంది. ఏం నిజం లేదే, నాకు తలనొప్పిగా ఉంది, నన్ను కాసేపు పడుకోనివ్వు అని పూర్ణిమ అంటే, ఎన్నాళ్ళిలా తప్పించుకుంటావు, అయినా నీకేం తెలుసు అని నన్ను ఇలా అడుగుతున్నావు అని పూర్ణిమ అంటుంది. చెప్పుతే నువ్వు ఒప్పుకోవు కదమ్మా అని చైత్ర అంటుంది. శశికాంత్ నా దగ్గర ఉండడం చూసింది, ఇప్పుడు దీనికి నేనేం చెప్పాలి అనుకుంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను పూరి, ఎందుకంటే నువ్వక్కడికి నా బలవంతం మీదే వచ్చావు, కాని నీ ఇష్టంతో రాలేదు. నువ్వు మేడంగారి వాళ్లమ్మగారితో, శ్రీతన్ వాళ్లమ్మగారితో మాట్లాడుతున్నావు అని నేను లోపలికి వెళ్లాను. తిరిగి వచ్చేసరికి రోడ్డు మీద ఉన్నావు, బలవంతంగా తీసుకువెళ్లాను. కాబట్టి అక్కడ వరకు నాకోసం వచ్చావు. అక్కడే కాసేపుంటే పార్టీలోకి తీసుకువెళతాను అన్న భయంతో తలనొప్పి అని అబద్ధం చెప్పి తిరిగి నన్ను ఇంటికి తీసుకొచ్చావు, అంతేనా అని చైత్ర అంటుంది. ఇదే నీకు అర్థమయ్యింది, అసలు నిజం నీకు ఎక్కడ తెలిసిపోయింది అని భయపడ్డాను అని పూర్ణిమ మనసులో అనుకుంటోంది. అక్కడ వరకు నా పోరు పడలేక వచ్చావు అని చైత్ర చెబుతూ ఉంటే ఫోన్ రింగ్ అవుతోంది.
నాకు కాస్త తలనొప్పిగా ఉందే, నన్ను కాసేపు పడుకోనివ్వు, నీకెవరో ఫోన్ చేస్తున్నారు చూడు అని పూర్ణిమ చెప్పుతోంది. ఇంకెవరు, మా మేడం గారే చేసి ఉంటారు. సడన్ గా ఎవరికి చెప్పకుండా వచ్చేశాం కదా, ఫోన్ నీకిస్తాను, నువ్వే మాట్లాడుకో అని చైత్ర అంటుంది. నేను ఎవరితో మాట్లాడలేనే, నువ్వెళ్ళి మాట్లాడుకో వెళ్ళు అని పూర్ణిమ అంటుంది. ఇంక చైత్ర ఫోన్ చూసి రోమియో కాల్ చేస్తున్నాడు అని చూసి బయటికి వెళ్ళిపోతుంది. నేను అక్కడ నుంచి వచ్చేసింది నచ్చకపోవటం వల్ల, తలనొప్పి వల్ల కాదు. మీ మేడం గారి పుట్టినరోజుకి గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చారు. వాళ్లతో పాటు సునంద అక్క, శశికాంత్ గారు వచ్చారు. కొద్దిలో తప్పించుకున్నాను కాని సునందక్క చేతిలో సచ్చేదాన్ని. కాని శశికాంత్ గారు దొరికిపోయినారు కదా. అక్కకి ఆయనకి మధ్య నా గురించి గొడవ జరిగే ఉంటుంది. అక్క ఆయనను ఏమనిందో ఏంటో అని బాధపడుతోంది పూర్ణిమ. ఇక తరువాత ఆనంది శశికాంత్ దగ్గరకు వచ్చి, మామయ్య గారు, ఇది పరిష్కరించుకునే సమస్య కదా, ఎందుకింత బాధపడుతున్నారు అని ఆనంది అడుగుతుంది. నేను ఇలా ఎందుకున్నాను నీకు తెలుసా అమ్మా అని శశికాంత్ అడుగుతాడు. అని ఆనంది చెబుతుంది. మీ అత్తయ్య గారు అపార్థం చేసుకున్నారు అని ఏదో చెప్పబోతాడు శశికాంత్. అది విన్న ఆనంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.